దొండకాయ కొబ్బరి ఫ్రై చేయబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం, నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? చేసేద్దాము. ఫ్రై చేసేసి దొండకాయలు తీసేయాలి. అందుకనా. తర్వాత మనకు ఆయిల్ ఎక్కువైనా కూడా తీసేస్తే మళ్ళీ పోపు చేస్తాం. దొండకాయలు అలా బారుగా కోసారు. దొండకాయలు ఒక దొండకాయని 4 ముక్కలుగా ఇలా కోసుకోవచ్చు. ఇంకా సన్నగా కూడా కోయచ్చు, కానీ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఇలా లేహింలా అందుకని కొంచెం కూర అయితే కొంచెం ముక్క బాగుండాలని ఫస్ట్ మనము పల్లీలు వేపేసి ఒక బౌల్లో తీసుకోం. పల్లీలు కొబ్బరి ఫ్రై బాగుంటుంది కదా. ఇందులో ఉల్లిపాయలు ఉండవు ఇప్పుడు? ఉండదు ఉల్లిపాయలు. ఎందుకంటే నేను చెప్పాను కదా, కొంతమంది దీక్ష ఉంటారు కదా, దీక్షలో ఉన్న వాళ్ళు స్వాములు కానీ కార్తీక మాసం మొత్తం కూడా కొంతమంది ఉపవాసం ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉల్లిపాయ వాడరు అనమాట. ఇప్పుడు నేను చెప్పే వంటని మీకు కావాలంటే ఉల్లిపాయ వాడుకోవచ్చు, వెల్లుల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు. కారాల్లో రకాలు ఉంటాయి మళ్ళీ, వెల్లుల్లిపాయ కారం అని, వాము కారం అని. అప్పుడు ఎవరి ఫ్లేవర్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మనం స్వాములకు కూడా పెట్టచ్చు. కరెక్ట్. ఓకే, ఆగిపోయింది, తీసేయండి. ఓకే. సో దొండకాయలు ఇలా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేయాలి. ఫస్ట్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టుకొని తర్వాత పోపు చేయాలి. మనకి ఇప్పుడు నూనె ఎక్కువైపోయినా తీసేయచ్చు. బాగా ఫ్రై అయిపోవాలి, మొత్తం దొండకాయ అంతా ఉడికిపోవాలి. బాగుంటుంది. దొండకాయ కూడా చేసే విధానంగా చేస్తే టేస్టీగా అనిపిస్తుంది. పచ్చడి భలే ఉంటుంది. ముక్కలు ఇన్స్టెంట్ పచ్చడి ఉంటుంది. పచ్చి ముక్కలే, ఇంకా దాన్ని ఏం ఫ్రై చేయక్కర్లేదు. అదైతే ఇంకా సూపర్ ఉంటుంది. 1 వీక్ దాకా ఉంటుంది ఆ పచ్చడి అయితే. చాలా బాగుంటుంది. ఇది కూడా మనం ఫ్రై చేసేసినా అంత బాగోదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా. వంకాయ కూరకైతే అల్లం పచ్చిమిర్చి అలా దంచి వేసుకోవచ్చు. దీనికి అంత అల్లం ఫ్లేవర్ బాగోదు. దొండకాయకి అల్లం బాగోదు. సో మనకి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, తీసేస్తాం. ఓకే, తీసేస్తున్నాను దొండకాయలు కూడా. సో ఇలా అటు మరీ డీప్ ఫ్రై కాదు, అలా అని ఫ్రై అవ్వకుండా కాదు, మనం ఫ్రై చేసినట్టు చేసుకోవాలి. కలర్ కూడా చేంజ్ కాలేదనుకోండి, బాగుంటుంది కూర. ఓకే, వెనక గ్రీన్ కలర్ చేంజ్ అవ్వదు. సో మనం ఇట్లా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పోపు వేసుకోవటం. పోపు గింజలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర. అది కొంచెం చిటపడ అన్నాక ఎండుమిర్చి. నేను 1 by 1 వేసేస్తాను. కొంచెం ఇది కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి. ఓకే, పసుపు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఎక్కువ వద్దు కొబ్బరి అలాగే ఉంటుంది, ఎక్కువ ఫ్రై అవ్వద్దు అని. ఇప్పుడు ఇది ఆల్రెడీ పల్లీలు వేపేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను, వేపిన పల్లీలు. ఇది అప్పుడప్పుడు హోటల్లో అక్కడ చూస్తాం ఇలా. నెక్స్ట్ నాకు ఇష్టం వేసేయండి.
కొత్తిమీర వేస్తాము. ఒప్పుకోవట్లేదు కానీ కొత్తిమీరతో లడ్డు కూడా చేయొచ్చు. కొత్తిమీరతో లడ్డునా? ఇంకేం లేవా కొత్తిమీర రెసిపీలు? అంటే మనం అంత ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతున్నాం. దాని కొత్తిమీర నిల్వ పచ్చడి చెప్పండి మాకోసం. నిజంగానా? సరే డన్, నెక్స్ట్ ఎపిసోడ్ లో డన్. కొత్తిమీర అంటే చాలా ఇష్టం శ్రీదేవి గారికి. ఇంకా స్వీట్లో కొత్తిమీర వేస్తే బాగోదని మాత్రమే ఆగుతారు. ఇప్పుడు అందుకే అది వెళ్ళిపోయి ఆలోచనలు, ప్రేమ దాని మీద పెరిగిపోయి లడ్డు చేస్తున్నారు. వద్దు కదా, కొత్తిమీర నిల్వ పచ్చడి అడిగాము, అది నెక్స్ట్. సో డిష్ అవుట్ చేద్దాం. దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. వీణా, ఓకే, నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. అవును, డైలాగ్ చెప్తా ఉన్నారు, నేనేం మర్చిపోలేదా? కంటికి ఇంపుగా, కడుపుకి నింపుగా ఉంటుందని నా అభిప్రాయం. వా, సో గుర్తుండిపోయే మాటలు అన్నాను కదా. కంటికి ఇంపుగా, కడుపుకి నిండుగా. నిజంగానే చూడటానికి చాలా అందంగా ఉంది, తింటే కూడా కడుపు నిండిపోయేలానే ఉంది. అంతే. దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం, నూనె. దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేడెక్కిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. తర్వాత ఎక్కువగా ఉన్న నూనెను తీసి పక్కన పెట్టి అదే కొద్దిగా నూనెలో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, ఉప్పు, పసుపు, ధనియా జీలకర్ర పొడి, కారం, వేయించుకున్న పల్లీలు ఇవన్నిటిని వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన వెంటనే కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారైన దొండకాయ కొబ్బరి ఫ్రైని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ.